హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. పాకిస్తాన్కి హెడ్లైన్స్ కొత్తేం కాదు, ఎప్పటిలాగానే మరలా వచ్చింది. కానీ ఈసారి పొలిటికల్ ఇష్యూస్ కాదు, ఎకానమీ గురించి కాదు. ఒక షాకింగ్ ఈవెంట్ జరుగుతుంది. పాక్ మొత్తాన్ని ఇది షేక్ చేస్తుంది కూడా. అదే ట్రైన్ హైజాక్. పాకిస్తాన్ నుండి బలోచిస్తాన్ని సపరేట్ చేయడానికి పోరాడుతున్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వందల మంది ప్రయాణిస్తున్న ఒక ట్రైన్ని హైజాక్ చేశారు. ఇది కేవలం మరో దాడి అన్నట్టు కాదు, పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ చేసింది. ఈ బలోచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ కంట్రోల్ ఎంత వీక్గా ఉందో కూడా చూపించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ దాడి పాకిస్తాన్కి ఏం చెప్తుంది, ఇంకా ఇలాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ హైజాక్ ఎలా జరిగిందో చూద్దాం. ఈ ట్రైన్ పేరు జాఫర్ ఎక్స్ప్రెస్. బలోచిస్తాన్లో ఉన్న కేటా అనే సిటీ నుంచి పంజాబ్కి 450 మంది ప్యాసింజర్స్ని తీసుకొని వెళ్తుంది. ఇందులో ఫ్యామిలీస్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆఫ్ డ్యూటీలో ఉన్న పోలీస్, మిలిటరీ, ఐఎస్ఐలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ట్రైన్ బలోచిస్తాన్లో కొండల మధ్య నుండి వెళ్తుంది. అయితే దీన్ని ఆపడం కోసం వీళ్ళు రైల్వే ట్రాక్స్ మీద బాంబ్స్ని పెట్టి పేల్చేశారు. వెంటనే పదుల సంఖ్యలో బిఎల్ఎఫ్ ఫైటర్స్ ట్రైన్ని చుట్టుముట్టారు. రైఫిల్స్, గ్రెనేడ్స్ అండ్ క్లియర్ ప్లాన్తో ప్రతి కంపార్ట్మెంట్లో కూడా చొరబడి 15 నిమిషాల్లోపే ట్రైన్ని ఫుల్ కంట్రోల్లోకి తీసుకున్నారు. ముందు ట్రైన్లో డ్యూటీలో ఉన్న 6 సెక్యూరిటీ పర్సనల్ని చంపి వాళ్ళకి ఇక ఎదురు లేకుండా చేసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ మిలిటరీకి ఎగెనిస్ట్గా ఇలా ఒక మిలిటరీ ఆపరేషన్ని ప్రారంభించాం, మా దగ్గర హాస్టేజెస్ ఉన్నారని స్టేట్మెంట్ని జారీ చేశారు. ఇది ఒక వెల్ ప్లాన్ స్ట్రైక్, పెరుగుతున్న బిఎల్ఏ బలం, ధైర్యాన్ని చూపిస్తుందని అనలిస్టులు చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్కి పంపుతున్న మెసేజ్ ఏంటి? ట్రైన్లో 450 మంది ఉండగా 100 మందిని మాత్రమే బంధించారు. ఆడవాళ్ళని, పిల్లల్ని, అలాగే బలోచిస్తాన్లో నివసించే లోకల్స్ని వదిలేశారు. కానీ ఆఫ్ డ్యూటీలో వెళ్తున్న పోలీస్, మిలిటరీ, ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళని హాస్టేజెస్గా తీసుకున్నారు. ఇది తీవ్రవాదులు చేసినట్టు ర్యాండమ్ వైలెన్స్ కాదు, దేశాన్ని రక్షించే వాళ్ళనే టార్గెట్ చేసి ప్లాన్ చేసిన దాడి. ఇలాంటి హైజాక్లలో కామన్గా ఉండే మోటివ్ జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయించడం. బిఎల్ఏ కూడా అలాంటి డిమాండే చేసింది. జైల్లో ఉన్న బిఎల్ఎఫ్ ఫైటర్స్ని విడుదల పెట్టాలి, లేకపోతే వీళ్ళందరినీ చంపేస్తామని బెదిరిస్తున్నారు. ట్రైన్లో ఉన్న వాళ్ళు సాధారణ ప్రజలు కాదు, పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు, అంటే గవర్నమెంట్కి సొంత వాళ్ళు అన్నట్టే. కాబట్టి వాళ్ళని కోల్పోతే పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇంకా పెద్ద అవమానం అవుతుంది. నెక్స్ట్, ఈ దాడి మొదలైన తర్వాత పాకిస్తాన్ రెస్పాన్స్ని చూస్తే హైజాక్ అయిన కొన్ని గంటల్లోనే మిలిటరీ హెలికాప్టర్స్ ట్రైన్ పక్కన బాంబులు వేశాయి. అంటే బిఎల్ఏ ఫైటర్స్ని భయపెట్టాలని చూశారు. అయితే పాక్ ఆర్మీ ఇలా చేయటం ఒక ప్రమాదకరమైన పందెం కాసినట్టే. బిఎల్ఎఫ్ ఫైటర్స్ అన్నింటికీ తెగించే ఈ హైజాక్ చేశారు. పైగా బలోచిస్తాన్ వాళ్ళ సొంత ఇల్లు లాంటిది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దారి తెలుసు, అక్కడ ప్రజల నుండి సపోర్ట్ కూడా ఉంది. లోకల్స్ పాక్ ఆర్మీ చేస్తున్న దాని గురించి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ముందే షేర్ చేయగలరు. కాబట్టి పాక్ ఆర్మీ చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వల్ల కోపంలో కొంతమంది హాస్టేజెస్నైనా చంపేయగలరు. పాకిస్తాన్ గౌట్ అయితే ఈ డిమాండ్స్కి ఇంకా రెస్పాండ్ కాలేదు. ప్రస్తుతానికి ఇది ఒక టెన్షన్తో కూడిన సిచ్యువేషన్, లీడర్స్ని బాగా ఒత్తిడి పెడుతుంది. నెక్స్ట్, ఈ బిఎల్ఏ ఫైటర్స్ ఈ ఈవెంట్ని ఎంత స్మార్ట్గా ప్లాన్ చేసి ప్రెజర్ పెడుతున్నారో చూద్దాం. బిఎల్ఏ టాక్టిక్స్ ఒక స్టోరీని చెప్తున్నాయి. ట్రాక్స్ని పేల్చేయడం ట్రైన్ని ఆపడానికే కాదు, మిలిటరీ ఫోర్స్ వెంటనే రాకుండా కంట్రోల్లోకి తీసుకోవడానికి కొంచెం టైం ఉండేలా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ట్రైన్ ట్రాక్ తప్పి పక్కకి తప్పేలా బ్లాస్ట్ చేశారు. ఇక ట్రైన్ ఎక్కడికి పోలేదు. మామూలుగా ఇలాంటి టెర్రర్ అటాక్స్లో సివిలియన్స్నే లక్ష్యంగా చేసుకుంటారు. కానీ వీళ్ళు సివిలియన్స్ మొత్తాన్ని వదిలేసి కేవలం సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్న వాళ్ళనే పట్టుకున్నారు. దీంతో దేశంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రపంచానికి కూడా మేము తీవ్రవాదుల్లా ఎవరిని పడితే వాళ్ళని చంపేయం, మేము మా స్వాతంత్రం కోసం నిజాయితీగా పోరాడుతున్నామనే మంచి ఇమేజ్ని కూడా తెచ్చుకున్నారు. అలాగే ఈ దాడి కోసం ఈ ట్రైన్ని ఎంచుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. పంజాబ్ ప్రావిన్స్ అనేది పాకిస్తాన్కి అన్నింటికంటే ముఖ్యమైన ప్రాంతం. పాలిటిక్స్లో ఎక్కువ సీట్లు ఈ పంజాబ్లోనే ఉన్నాయి. ఈ ప్రావిన్స్ మిగిలిన వాటికంటే ఎక్కువగా డెవలప్ అయి ఉంది. ఎక్కువ మంది మిలిటరీ సైనికులు కూడా ఇక్కడి నుండే వస్తారు.
సో ఈ ప్రావిన్స్కి వెళ్ళే ట్రైన్ని ఎంచుకొని దేశ సింబల్ని కూడా స్ట్రైక్ చేశారు. ఇలా వైలెన్స్కి ప్లానింగ్ తోడవడంతో బిఎల్ఏ పాకిస్తాన్కి ఒక టఫ్ ఎనిమీ అయింది. ఇక టైమింగ్ని చూస్తే కొంతకాలంగా పాకిస్తానీ అఫీషియల్స్ వాళ్ళ దాడులను పెంచి బిఎల్ఏ లాంటి ఇన్సర్జెంట్స్ని పూర్తిగా లేకుండా చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ దాడితో బిఎల్ఏ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీకు పెద్ద యుద్ధం కావాలా, మేం సిద్ధంగా ఉన్నాం, ఇలాంటివి ఇంకా చేస్తామనే మెసేజ్ని పంపింది. వీళ్ళ ఈ పోరాటాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒకసారి మనం చరిత్రని చూడాలి. ఈ బలోచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్. ఈ ప్రాంతం గ్యాస్, ఆయిల్, గోల్డ్, కాపర్ లాంటి సహజ వనరుల్లో బాగా రిచ్. కానీ అక్కడ ఉండే ప్రజలు మాత్రానికి పేదరికంలోనే ఉంటున్నారు. సినిమాలో చూపించినట్టే శుభ్రమైన నీళ్లుండవు, స్కూల్స్ పడిపోతుంటాయి, జాబ్స్ తక్కువ. ఇంకోవైపు గవర్నమెంట్, చైనీస్ కంపెనీలు వచ్చి ఇక్కడ మైనింగ్ చేసుకుంటున్నాయి. ప్రజలు ఎదురు మాట్లాడకుండా వాళ్ళని అదుపులో ఉంచడానికి మిలిటరీని కూడా పాకిస్తాన్ అక్కడ మోహరించింది. రిసోర్సెస్ ఉన్నప్పటికీ ఏరియా డెవలప్మెంట్కి ఉపయోగపడటం లేదు, మమ్మల్ని దోచుకుంటున్నారని అక్కడ ప్రజలకు కోపం వచ్చింది. దాని నుండి పుట్టిందే ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అందుకే వీళ్ళు బలోచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ అలాగే చైనీస్ వర్కర్ల మీద ఎక్కువగా దాడులు చేస్తుంటారు. ఇక ఈ హైజాక్లో నెక్స్ట్ ఏంటంటే పాకిస్తాన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మిలిటరీ ఆపరేషన్ని మొదలుపెట్టి ఫోర్స్ని లోపలికి పంపాలి. ఒకవేళ సక్సెస్ అయితే ఇది పాకిస్తాన్ ముఖాన్ని కాపాడుతుంది. ఒకవేళ అది ఫెయిల్ అయ్యి బిఎల్ఏ ఫైటర్స్ హాస్టేజెస్ని చంపేస్తే అది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది, పరువు మొత్తం పోతుంది. ఇంకో మార్గం వాళ్ళ డిమాండ్లకి అంగీకరించడం. కానీ ఇలా చేస్తే విడుదలైన బిఎల్ఏ ఫైటర్స్ మరలా దాడులు చేయడమే కాదు, ఫ్యూచర్లో మరలా ఇలాంటి హైజాక్స్ని చేసేలా బిఎల్ఏని ఎంకరేజ్ చేయడం కూడా అవుతుంది. సో ఎటు తిరిగి పాకిస్తాన్కి బొక్కే. ఈ ట్రైన్ హైజాకింగ్ పాకిస్తాన్కి ఒక పెద్ద వార్నింగ్. ఇది ఒక ట్రైన్ గురించి, ఒక 100 మంది హాస్టేజెస్ గురించే కాదు, ఈ ఈవెంట్ పాకిస్తాన్ ఎంత అన్స్టేబుల్ కంట్రీయో మరోసారి నిరూపించింది. పాకిస్తాన్ కనుక ఈ సిచ్యువేషన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోతే పాక్ ఎకానమీ పరిస్థితి ఇంకా వరస్ట్గా మారుతుంది. ఆల్రెడీ టెర్రరిజం ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ సిరియా కన్నా కూడా ముందంజలో ఉంది. సో పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుందా, చర్చలు జరుపుతుందా? అసలు ఈ హైజాక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.